హాయ్ అండి. మక్కికి రోటి అంటే మొక్కజొన్న రొట్టె ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇందులో మొక్కజొన్న పిండిని తీసుకొని దానిలో బాగా వేడిగా ఉన్న నీళ్లు పోయాలండి. కొంచెం లూక్ వామ్లో వాటర్ కాదండి, బాగా వేడిగా ఉన్న నీళ్ళతోనే కలపాలి. ఎందుకంటే అప్పుడే జిగురు వస్తుంది. ఇలా మొత్తం నీళ్ళతో కలుపుకున్న తర్వాత మనం ఒక్కొక్క రొట్టె చేసుకోవడానికి కొంచెం తీసుకోవాలండి. ఈ పిండి మొత్తం పిండిని చపాతీ పిండిలాగా ఒత్తుకోకూడదు. మనం ఒక రొట్టెకి కావాల్సిన పిండిని తీసుకోవాలి. దాన్ని బాగా మెదిపితే అప్పుడు జిగురు వస్తుంది. దాంతో మనం చేతితో ఒత్తుకోవాలండి. మొక్కజొన్న పొండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. వింటర్లో దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, మరియు మనకి బాడీలో హీట్ అనేది వస్తుంది. చలికాలం బాగా చల్లగా ఉంటుంది కదండి, అప్పుడు మన చలి తట్టుకోవడం కోసం ఇది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి చక్కగా ఇది తింటే ఆరోగ్యానికి మంచిదండి. ఇదిగో చూసారు కదండి, ఒక రొట్టె కోసం కావాల్సిన పిండిని తీసుకోవాలి. మిగతా పిండి అంతా పక్కకు పెట్టుకున్నాం. ఒక రొట్టె పిండిని తీసుకొని మధ్యలో ఒత్తి తర్వాత రౌండ్గా రొటేట్ చేయాలి. అలా 10-15 సార్లు మనం దాన్ని బాగా మెదపాలండి. అప్పుడు దానిలో జిగురు అనేది వస్తుంది. వచ్చాక మనం చేత్తో ఒత్తుకుంటే అది రొట్టె బాగా వస్తుంది. ఈ రొట్టెల్ని నూనెతో కాల్చుకోకూడదండి. ఒక మీడియం ఫ్లేమ్లో అటు ఇటుగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడ ఈ రొట్టెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. దీన్ని మనం కూరతో కానీ, లేదంటే ఆలు మేతి కర్రీ అంటే బంగాళదుంప మెంతి కూర వేసిన కూరతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఎంతలాగా మెదుపుతున్నామో. మనం ఒక రొట్టె కోసం ఫస్ట్ ఇంతలా మెదుపుకోవాలి. అలా ప్రతిసారి రొట్టె చేసుకున్నప్పుడల్లా ఇలా మెదుపుకుంటూ ఉండాలండి పిండిని. అప్పుడే బాగా వస్తుంది. ఇలా చూసారా, సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు కొంచెం నీళ్లు, నార్మల్ వాటర్ అంటే సాదా నీళ్లు తీసుకొని చేతులకు అంటించుకొని ఇలా పిండిని చేతుల మధ్యలో పెట్టుకొని నెమ్మదిగా ఒత్తుతూ ఉండాలండి. లేదంటే ఇది విరిగిపోతుంది. ఇలా ఒత్తుతూ ఉండాలి. ఒత్తుకొని పెద్దదిగా రొట్టెగా చేసుకున్న తర్వాత పెనం మీద మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి. అటువైపు ఇటువైపు కొద్దిగా వేగిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుంటే చాలా పొంగినట్టుగా వస్తాయండి. ఇది చాలా కష్టపడి చేయాలండి. మీకు చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే అసలు విరగదండి, చక్కగా వస్తుంది. దీన్ని నూనె వేయకండి. బాగా కాలిన తర్వాత దాన్ని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, 2 చేతులతో మనం రొట్టెని ఇలా తిప్పుకుంటూ చేసుకున్న తర్వాత పెనం మీద వేయాలి. పెనం మీద వేసి 2 వైపులా చక్కగా వేగిన తర్వాత దాన్ని స్టవ్ మీదకి పెడితే అప్పుడు పొంగుతూ వస్తాయండి. ఇప్పుడే పొంగుతోంది చూసారా. ఈ టైంలో దీన్ని తీసి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. సరేనండి, ఇలా పొంగిన తర్వాత ఇదిగో చూసారా, స్టవ్ మీద పెట్టుకున్న 2 వైపులా కాల్చుకోవాలి. లేకుండా కాల్చుకుంటే మనకి మొక్కజొన్న రొట్టెలు అనేవి తయారవుతాయండి. దీన్ని నార్త్ సైడ్ వాళ్ళు సరసొంక సాగ అంటే ఆకు, పాలకూర, మెంతాకు, బతువ అని 5 రకాల ఆకులతో కలిపిన కూరని చేసి దాంతో తింటారండి. అందుకే మనం పాలకూరతో తింటే సరిపోతుంది. పాలకూర వేసుకొని కూర చేసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు పూర్తిగా చూసి కామెంట్ చేయండి ఎట్లా తయారైంది అనేది. మీకు ఏదైనా తయారు చేయడంలో డౌట్స్ ఉంటే